నాయకుల్ని పౌరుల్ని పక్క రాష్ట్రానికి పంపించేస్తున్నావు అంటే సెక్యూరిటీ పేరు చెప్పి ఇది ఏ రకమైన పరిపాలన ఏ రకమైన చట్టపాలన శాంతి భద్రతలు ఉన్నాయనుకోవాలి రాష్ట్రంలో? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీరు ఇది? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ ఈసీ వాళ్ళు కొన్ని చర్యలు బాగానే ఉన్నాయి. ఈసీ వాళ్ళు ఎస్పీని సస్పెండ్ చేయడం అనేటువంటి చిన్న విషయం కాదండి. ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది ఒక మెసేజ్ కోసమే బహుశా ఈసీఆర్ చర్యలు తీసుకున్నది. ఇక్కడ వ్యక్తి కంటే కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ మీద చర్య తీసుకోవడం అనేటువంటిది అంత సాధారణంగా జరగదు, అసాధారణ చర్య. అది కూడా చాలా మంది ఎస్పీని సస్పెండ్ చేయడం అనేటువంటిది పోలీసు వ్యవస్థను కొంచెం రైట్ ట్రాక్ మీదకి తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం అనుకుంటున్నాను నేను. సిట్ ఏర్పాటు చేయడం కానీ, జరిగిన సంఘటనల మీద మొత్తం రివ్యూ చేయడం కానీ, ఇవన్నీ కూడా అసిద్ధం మనం. అయితే ఈ అభ్యర్థుల్ని వీళ్ళందరినీ హైదరాబాద్ పంపించడం అంటే మొత్తం సార్ జరిగింది జీవిరెడ్డి గారు ఎగ్జాగరేషన్ అనుకుంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మాచర్ల, గురజాల, తాడిపత్రి, తిరుపతి ఎన్నిసార్లు 4 లేదా 5 లేదా ఇంకోటి 6, 7, 8 175లో ఒక 6-7 స్థానాల్లో మాత్రమే ఇదంతా ఉంది. ఇది కూడా పోలీసు వైఫల్యం. ఎందుకంటే గురజాలలో జరుగుతుంది, మాచర్లో జరుగుతుంది అందరికీ తెలుసు. మాచర్లో ఏం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోలీసుకి అంతా తెలుసు కదా, రిపోర్ట్స్ ఉంటాయి కదా. మరి లోకల్ బాడీస్ జరిగింది, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరగదని ఎవడన్నా అనుకుంటే వాడు ఐపీఎస్ అర్హుడు ఎట్లయితాడు, ఐఏఎస్ అర్హుడు ఎట్లయితాడు? కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, పాత చరిత్ర ఉంటుంది, పాత కేసులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అధికార పార్టీకి తొత్తులుగా పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టే ఈ చోట్ల ప్రేరేపితమైంది హింస అనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్. ఇప్పుడు ఒక చోట నేను డిఎస్పీనండి, నేను డిఎస్పీగా నా పరిధిలో నేను పనిచేయాలా? నేను ఇంకో ఊరికి కాకి చొక్క వేసుకుని పోయి టోపీ పెట్టుకుంటే నేను అక్కడ డిఎస్పీ ఎట్లా అవుతాను? ఆ చైతన్య సంగతి ఏమిటి? చైతన్య ఎందుకు సస్పెండ్ కావాలి? డీజీపీ హ్యాస్ టు ఆన్సర్, సిఎస్ హ్యాస్ టు ఆన్సర్. అతను టర్మినేట్ చేయాలి యాక్చువల్గా జాబ్ లోంచి. అంతే కదా. అనాథరైజ్డ్ పర్సన్స్ ఇంకో ఊర్లో పోయి ప్రజల్ని కొట్టే అధికారం ఎవడిచ్చాడు? కాబట్టి ఇటువంటి ఎక్సెస్ ఏదైతే ఉందో ఇటువంటివి పాయింట్అవుట్ చేయాలా. హైకోర్టు కూడా ఇప్పటికే కొంత చర్యలకు సంబంధించినంత వరకు కొన్ని గైడ్ లైన్స్ అవి కూడా ఇచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే, చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్ కంప్లైంట్స్ అవి ఇస్తున్నాడు. ఇప్పుడు బాంబులు దాడి చేస్తారు, ఈవీఎం లేపేస్తారు, నేనేం అనుకోవడం లేదు. ఎగ్జాగరేషన్ అనుకుంటారేమో అంటూనే జీవిరెడ్డి గారు చెప్తున్నారు. అంత భయాందోళన. అయితే 4వ తేదీ తర్వాత ప్రజల మీద, ఎందుకంటే సార్ ఈవీఎం సిస్టమ్ లో ఏ గ్రామంలో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయనే తెలిసిపోతుంది. తద్వారా అధికార పార్టీ నాయకులు లేదా పెత్తందారీతనంతో వ్యవహరించేటువంటి వాళ్లకు ఆ గ్రామంలో ఎవరు ఓటేసింటారు, ఎవరు వ్యతిరేకంగా ఓటేసినారో అర్థమవుతుంది. అప్పుడు మరలా హింస ప్రజ్వలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యాక్షన్స్ అన్ని కూడా స్ట్రిక్ట్ గా తీసుకొని కంట్రోల్ చేస్తే 4వ తేదీ తర్వాత కూడా వ్యవస్థను మనం కాపాడవచ్చు, శాంతి భద్రతలను కాపాడవచ్చు, సామాన్య ప్రజలను కాపాడవచ్చు. ప్రజాస్వామ్యానికి అది చాలా ఉపయోగం, చాలా అవసరం. అది అయితే అభ్యర్థుల్ని పంపడం అంటే టెంపరీ మెజరా నేను అనుకుంటున్నాను. బహుశా 2-3 days. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఆయన మెసేజ్ పెట్టినాడు, నేను ఎక్కడ పారిపోలేదు, అజ్ఞాతవాసంలోకి పోలేదు, పనుల కోసం. అతను పర్మిషన్ తీసుకొని పోవచ్చు కదా. ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నాకు సొంత పనులు ఉన్నాయని నేను హైదరాబాద్ లో వెళ్ళకూడదు కదా. అదే బాధ్యత. నువ్వు అట్లా తప్పించుకొని పోయినావు అంటే ఇంకేం కుట్ర చేస్తావో, ఇంకేం ప్లాన్లు వేస్తావో అనేది అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. కాబట్టి పోలీసులు పహారా కాస్తూ ప్రజల్ని కాపాడేటువంటి పద్ధతిలో కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో ఏ ఎస్పీ కూడా ఇక ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేటువంటి ధైర్యము ఎవరికి ఉండదండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరూ ఉద్యోగస్తులే, వాళ్ళు ఏదో ఫేవర్ కోసం పనిచేసే వాళ్ళు తప్ప ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవడుంటాడు. కాబట్టి మనం చూద్దాం, ఒక 1 week లోగా మొత్తం సెటరేట్ అవుతుంది అనుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థ ఇదే పద్ధతిలో
అలర్ట్ గా ఉండి రేపు 4వ తేదీ నాటికి ప్రజల మీద ఎక్కడ ఓటర్ల మీద కానీ ప్రతిపక్షాలు ఓట్లు వేసిన వాళ్ళ మీద కానీ దౌర్జన్యం జరిగితే మాత్రం అది పూర్తిగా వైఫల్యము, ఈసీ వైఫల్యంగా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఒక వైఫల్యంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మనం కోరుదామనేసి నేను అభిప్రాయపడుతున్నాను. వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్, గఫూర్ సార్ చెప్పింది ఏంటంటే ఒక 5-6 సార్లే కదా వాస్తవం, నేను ఒప్పుకుంటాను సార్. ఇది టెస్ట్ చేస్తున్నారు సార్, మొత్తం చేయట్లేదు. ఓ జమ్మలమడుగో తాడిపత్రో మాచర్లు, ఎందుకంటే ఇదంతా టెస్ట్ చేస్తారు టు ప్యానిక్ దట్, వాళ్ళని భయాందోళనకు గురి చేయడం కోసం అందరినీ ఒక టెస్ట్ చేస్తుంటారు. అన్నిసార్లు 170 జైరీలు టెస్ట్ చేసి దీని ద్వారా రిజల్ట్ చూసుకొని వెళ్తారు. రెండోది ఎగ్జాగరేషన్ అన్నా కదా సార్, ఇది చెప్తుంటే మా సారు శుంకర పాపారావు గారని విజయవాడలో మా గురువు గారు మెసేజ్ పెట్టాడు, రెడ్డి నువ్వు ఎందుకు చదువుతావా, కొత్త ఐడియాలు ఇవ్వద్దు వాళ్ళకి చేసిన చదువు. ఇప్పుడే మెసేజ్ పెట్టాడు ఆయన, వద్దొద్దు చెప్పొద్దు నువ్వు, ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత రావచ్చు ఐడియాలు అంటుంటూ ఆయన మెసేజ్ పెట్టాడు. లేదండి సార్, వైసీపీ పార్టీకి నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీకి ధైర్యం ఉంటే రమ్మనండి. వైసీపీ పార్టీకి కానీ వాళ్ళ పుట్టించిన వాళ్ళకి కూడా ఆ ధైర్యం లేదు. వ్యవస్థను సవాల్ చేస్తే ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే ఈ రోజు కాల్చివేయబడుతున్నారో ఆ రకంగా జరుగుతుంది. అంత ధైర్యం చేసే పరిస్థితి ఈ రాష్ట్రం లేదండి. ప్రజలు కూడా ఊరుకోరు, ప్రజలు కూడా నేను కోరుకుంటున్నా సార్. గఫూర్ గారు కాదు, మీరు అన్నది నిజమే. వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసిన, వ్యవస్థల్ని సవాల్ చేసిన ఛత్తీస్గఢ్ మీరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మీరు అన్నది నిజమే, కానీ ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పల్నాడు ప్రాంతంలో ఏం జరిగింది, ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, షెల్టర్లో పెట్టుకుని తర్వాత ఎప్పుడో వచ్చారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. మరి అయినా ఈ ఎలక్షన్